వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కొత్బల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామవరం సర్కిల్ మహదేవపురం డివిజన్ పోచమ్మ బస్తీలో శ్రీ నల్ల పోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఒడిబియ్యం అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నాయకులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని అన్న ప్రసాదం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కళ్యాణ మాసంలో భాగంగా ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు పటేల్ గారి గోపాల్ గౌడ్, అధ్యక్షులు టిటిటి సంధ్యారెడ్డి, ఉపాధ్యక్షులు రఘునాథ్ యాదవ్, సుగ్రీవుడు, జనరల్ సెక్రటరీ నవీన్, కోశాధికారి మహావీర్, సలహాదారులు గడ్డం కృష్ణ, కరణ్ శంకర్, దశరథ్, ఆర్గనైజేషన్ సెక్రటరీ మహేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శేఖర్, సుజాత, వినోద, జనార్దన్, ఉపేందర్, శ్రీను, ఆంజనేయులు, రాజు, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులందరికీ కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు. కన్నా నవీన్
అందరికీ నమస్కారం. గాజుల రామారంలో దేవేందర్ నగర్ పోచమ్మ బస్తీలో మొన్న 24, 25న 2 రోజులు అమ్మవారి చూసి నల్లపోచమ్మ తల్లి కళ్యాణం చేయడం జరిగింది. ఈ రోజుకు 5వ రోజైన తిరుగువారం అనేది బోనం ఎక్కించేసి ఓడిబియ్యము పెట్టి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో పబ్లిక్ అందరూ వచ్చి భక్తులందరూ తీర్థప్రసాదాలు తీసుకొని మా అమ్మవారి ఆశీర్వాదం పొంది అందరి ఇంకా సహకారంతో ఇంకా ఎన్నో పూజలు అమ్మవారు అందుకోవాలని, ఇంకా అందరి ఆశీర్వాదం మా కమిటీల మీద కూడా ఉండాలని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ప్రతి కమిటీ వాసులందరూ సహకరించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ. ఓకే. గాజుల రామారంలోని పోచమ్మ బస్సు దేవేంద్ర పోచమ్మ బస్సులో ఉన్నటువంటి శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయం కళ్యాణ వేడుకలు ఇదే నెల 24, 25 తేదీలో జరపడం జరిగింది. ఆ కళ్యాణంలో భాగంగా అమ్మవారికి వడిబియ్యం రూపంలో వచ్చినటువంటి బియ్యాన్ని అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి ఆలయ కమిటీ ఉద్యోగులు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరిస్తూ ఉన్నారు. ప్రతి ఏటా అమ్మవారి కళ్యాణం కూడా పూజలు కూడా విధంగా నిర్వహిస్తామని దీన్ని సహకరించిన భక్తులకు బస్సు వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.